హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎంతో టేస్టీగా ఉండే పానీపూరి అయితే చేయబోతున్నాం ఇవాళ. సో వన్ డే నైట్ అంతా కూడా మనం పానీపూరి బఠానీని బాగా నానబెట్టుకొని అవి కుక్కర్లో ఉడికించుకుంటాము 7 to 8 విజిల్స్ వచ్చేంత. ఇక్కడ చూపించిన విధంగా మనం క్యారెట్ అండ్ టొమాటో, మిర్చి, ఆనియన్స్ అన్నీ కూడా చాప్ చేసుకొని పెట్టుకుంటామండి. ఒక ప్యాన్లో మనం పోపు దినుసు వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మనం వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటాము. వేయిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా మనకి తేలుతున్నప్పుడు కుక్కర్లో బాయిల్ చేసిన బఠానీని ఇక్కడ వేసేసుకున్నాము. నెక్స్ట్ వీటిని నీట్గా స్మాష్ చేసుకున్నాం. వేసుకొని గరం మసాలా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు పానీపూరి వాటర్కి కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకొని చింతపండు రసం యాడ్ చేసుకొని మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అక్క చేసిన పానీపూరి చాలా బాగా వచ్చింది. ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బాయ్ బాయ్.